నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. నీ మీద వచ్చిన విమర్శలో సత్యం ఉంటే తప్పుదిద్దుకో, లేదు అంటే నవ్వేసి ఊరుకో అని ఓ మహానుభావుడు చెప్పాడన్న విషయం కొన్ని తరాలుగా మన సమాజంలో తిరుగుతుంది. దీన్ని ఒరిజినల్గా ఎవరు చెప్పారో ప్రతి దశాబ్దానికి ఆ కొటేషన్ చెప్పిన వాడి పేరు మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇదిమిత్తంగా ఈయనే చెప్పాడు, ఈ స్లోగన్ అని చెప్పలేకపోతున్నాం. కానీ ప్రస్తుతానికైతే విమర్శ, సద్విమర్శ, లోపాన్ని ఎత్తి చూపడం అనేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. విమర్శ కేవలం వ్యక్తిగతం, వ్యక్తిత్వ హననం, కుటుంబంలో ఆడవారిని బజారును పెట్టడం, ఈ మాత్రమే సోషల్ మీడియాలో ఎదురుదాడి జరుగుతున్న తీరు. సరిగ్గా సోషల్ మీడియా విజృంభిస్తున్న ఈ రోజుల్లో దానినే ప్రధాన ఆయుధంగా వాడుకొని గతంలో వైకాపా, ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను, ఇన్ఫ్లుయెన్సర్లని, యోధులని వీళ్ళకి రకరకాల పేర్లు పెట్టి పెంచి పోషించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందల కొద్ది వైకాపా సోషల్ యాక్టివిస్టులను ఏరి పారేస్తున్నారు. లోకేష్ మీద కానీ, చంద్రబాబు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ ఎవరి మీద ఎటువంటి నెగిటివ్ కామెంట్ పెట్టినా ఏరి ఈరోజు కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, ఏ స్టేషన్లో ఉంచుతున్నారో కూడా చెప్పకుండా కుటుంబ సభ్యులను తిప్పుతున్నారు. ఇందుకు కారణం ఎవరు, ఏ పార్టీ, ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఇది మన ముందున్న ప్రశ్న. సహజంగానే పత్రికలు అంటే ఒక ప్రెస్ కౌన్సిల్ పరిధిలో లీగాలిటీ ఇష్యూస్ తేల్చుకోవడానికి, ఏదైనా ఒక వార్త మీద అభ్యంతరాలు ఉంటే పరువు నష్టం దావా వేసుకోవడానికి, సివిల్, క్రిమినల్ ఎటువంటి పరువు నష్టం దావా అయినా వేసుకోవడానికి, లేదు అంటే రిజిస్ట్రార్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియాలో ఫిర్యాదు చేసుకోవడానికి, ఇలా రకరకాల ఫ్రేమింగ్లో ఉన్న పత్రికలే ఈరోజు సమాజంలో ఎక్కువైపోతుంటే ఇక సోషల్ మీడియా ఉంటూ విరుచుకుపడిపోతున్న దాంట్లో ఏమాత్రం నైతికత, ఏమాత్రం ఎథిక్స్ లేకుండా జరుగుతున్న ఈ పచ్చి బూతుల యుద్ధంలో అందరూ భాగస్వాములే. సహనం నశించిపోతుంది. ఓ పక్క మనుషులకి దేనికి ఓపిక ఉండటం లేదు, విపరీతమైన అన్రెస్ట్ పెరిగిపోయింది అన్న బాధపడుతున్న ఈ ఆధునిక యుగంలో ఇప్పుడు ఈ సోషల్ మీడియా చేతిలో ఉండడం, ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యాలు లభిస్తుండడంతో ఇష్టాన్ని రాజ్యంగా ప్రతి వాడు సోషల్ యాక్టివిస్ట్ అయిపోతున్నాడు. ఇందులో భాగంగానే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ సోషల్ మీడియాని బలంగా వాడుకున్నాయి. 2019-24 మధ్యలో స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నాకు చంద్రబాబు నాయుడు లాగా ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, TV5 లేదు, ఇంకా ఏమో ABN లేదు, ఇలా రకరకాల ఛానళ్ళు పెట్టి పేర్లు పెట్టి పత్రికల పేర్లు పెట్టి చెప్పారు నాకు ఉన్నదంతా సోషల్ మీడియానే అని చెప్పుకొచ్చారు. అంటే ఆయన సొంతంగా ఆయన సొంత పత్రిక సాక్షిని కూడా ఆయన సోషల్ మీడియా తర్వాతే చూశారండి. మనకి ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. కావాలంటే మీరు గూగుల్ చేయండి, యూట్యూబ్లో వెతకండి. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు సోషల్ మీడియాను మనం బతికించుకోవాలి, సోషల్ మీడియాను బలోపేతం చేయాలి అని. బహుశా ఆయనకి కలల బీహారుడు ఐపాక్ మాజీ CEO ప్రశాంత్ కిషోరే ఈ ఐడియా ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే 2019-24 మధ్యలోనే ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఏం చేసినా కూడా విపరీతంగా బూతులు తిట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఫోటోలు మార్ఫింగ్ చేయడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం, ఇలాంటివి చేసి దానికి ఎవరైనా భారత ప్రధానైనా మన శ్రీకాకుళం గల్లీలో ఒక సామాన్యుడైనా మాకు అనవసరం, మేము సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతాం అన్న పరిస్థితిని మనం గడిచిన 5 ఏళ్ళలో చూసాం. అంతకుముందు లేదంటే ఉంది, కానీ ఇంత విచ్చలవిడితనం లేదు. గత 5 ఏళ్లలో ఏం జరిగిందంటే పూర్తిగా సోషల్ మీడియాలో ఎంత పెద్ద ఎత్తున ఆ పోస్ట్కి వ్యూస్ వచ్చింది, లైక్లు వచ్చింది, షేర్లు వెళ్ళింది అన్న దాన్ని బట్టి ప్యాకేజీలు ఉండడంతో విచ్చలవిడిగా రెచ్చిపోయారు.
ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలోనూ ఎక్కడో తయారైన ఒక పోస్ట్ను ఫార్వర్డ్ చేసినందుకు ఇంత అని సొమ్ములు ఇవ్వడంతో ఎక్కడికక్కడ విపరీతంగా సోషల్ మీడియా రెచ్చిపోయింది.